క్యాలెండర్స్ డిపెండ్స్ ఆన్ మంత్స్ అండ్ ఇయర్స్, అది అందరికి తెలిసిన విషయమే. సో మనం ఇది చేసేటప్పుడు మనకు మంత్స్ కోడ్ అండ్ ఇయర్ కోడ్స్, మంత్స్ కోడ్స్, ఇయర్ కోడ్స్ ఈ రెండు తెలిస్తే మనం ఈ క్యాలెండర్ క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్స్ చూద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఏంటంటే జనవరికి 0336146, రిమైనింగ్ 11 ఇంక్రీజ్ చేసుకోండి అంటే 25, తర్వాత 035. దిస్ ఈజ్ మంత్ కోడ్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే నార్మల్ ఇయర్ అనమాట. నార్మల్ ఇయర్కి మంత్ కోడ్ ఇది. సో లీప్ ఇయర్కి ఓన్లీ జనవరి, ఫిబ్రవరి ఈ రెండు అనేవి చేంజ్ అవుతాయి మనకి. సో జనవరికి వచ్చేసి మంత్ కోడ్ 6, ఫిబ్రవరికి వచ్చేసి 2. సో రిమైనింగ్ అన్నీ సేమ్ అన్నమాట. సో దిస్ ఈజ్ మంత్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ ఏంటంటే 1600 నుంచి స్టార్ట్ అయితే మనకి 1600, 1700, 1800, 1900. సో 2000 అనేది 1600 బిలో వేసుకుంటే 2000, 2100, 2200, 2300. సో హెనఫ్, ఇంత మించి పరిధి దాటి వెళ్ళాడు వాడు. సో మనకి ఇయర్ కోడ్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1600 అంటే 6, ఇందులో 1600లో 6 అనేది 6తో స్టార్ట్ చేసుకుంటే ప్రతి నెంబర్కి 2 డిక్రీజ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. 6లో 2 పోతే 4, 4లో 2 పోతే 2, 2లో 2 పోతే 0. సో దిస్ ఈజ్ ఇయర్ కోడ్. ఇప్పుడు మనకి ఇక్కడ నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ చెప్పినాం కదా, ఫస్ట్ అవి ఏందో తెలుసుకుందాం. నార్మల్ ఇయర్లో మనకి ఎవ్రీ ఇయర్కి 365 డేస్ ఉంటాయి. సో 365 డేస్ ఫిబ్రవరి మంత్లో 28 డేస్ ఉంటాయి అన్నమాట. ఇది అనేది ఏంటంటే మనకి 4తో డివిజిబుల్ కాదనమాట. 4తో డివిజిబుల్ కాని దాన్ని మనం నార్మల్ ఇయర్ అంటాము. నెక్స్ట్ లీఫ్ ఇయర్ అని ఏంటంటే ఇయర్కి 360 డేస్ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే మనకు 4తో డివిజిబుల్ అవుతుంది. 4తో డివిజిబుల్ అయ్యేదాన్ని మనము లీఫ్ ఇయర్ అంటాం అనమాట. ఫిబ్రవరి మంత్లో 29 డేస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్కి వద్దాము. ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాము. 20th ఆగస్ట్ 2020 అనే ప్రాబ్లం తీసుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన డేట్ అండ్ ఇయర్లో ఫస్ట్ ఇచ్చిన డేట్ని రాసుకోవాలి 20. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ 2 లెటర్స్ని రాసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ఇయర్ ఎండింగ్ 2 లెటర్స్ని 4తో డివిజిబుల్ చేస్తే మనకు దేంతో అయితే డివిజిబుల్ అవుతుందో ఆ పార్ట్ని మళ్ళీ ఇందులో రాసుకోవాలి +5. నెక్స్ట్ వచ్చేసి మంత్ కోడ్. ఆగస్ట్ మంత్ కోడ్ వచ్చేసి 2. సో 2. నెక్స్ట్ 6 అనేది ఇయర్ కోడ్ 2020. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 2020 అంటే 2000లోనే తీసుకోవాలి. 2099 దాకా కూడా మనకు 2000లోనే ఉంటుంది అనమాట. సో ఆ విధంగా 6 వస్తుంది. సో బై 7. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 53 వస్తుంది. 53/7. సో 7 అనేది 53 ఎంతలో డివిజిబుల్ అవుతుందో చూడాలి. 7 7 49. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఈ రిమైనింగ్ 4 అనేదే మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట. సో మనకి ఇప్పుడు 0 1 2 3 4 5 6 వీక్లీ 7 డేస్. సో 0 అనేది సండే, ఫస్ట్ అనేది మండే, సెకండ్ అనేది ట్యూస్డే, థర్డ్ అనేది వెడ్నెస్డే, 4th థర్స్డే, 5th ఫ్రైడే, 6th సాటర్డే. సో మనకి రిమైనింగ్ అనేది ఏదైతే ఉందో 4, ఆ 4 ఎక్కడుందో చూసుకుంటే అది మనకు ఆన్సర్ అనమాట. 4లో ఏముంది? థర్స్డే ఉంది. సో ఫైనల్లీ థర్స్డే అనేది ఆన్సర్.